వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత లోటస్ పాండ్ గురించి తెలుగు తమ్ముల్లో ఎల్లో మీడియా చేసిన విష ప్రచార అంతా ఇంత కాదు. 70 రూములు, మాస్టర్ బెడ్రూమ్లు అని, విశాలమైన డైనింగ్ హాలు, ఆఫీస్ రూము, బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు అని ఇలా అడ్డగోలుగా పచ్చరాతలు పచ్చిగా రాసి పిచ్చి పిచ్చిగా ప్రచారం చేశాయి. అయితే లోటస్ పాండ్ గురించి ఓ ముసలావిడ ఎల్లో మీడియాలో దిమ్మదిరిగా సమాధానం చెప్పింది. తాజాగా రాయలసీమకు చెందిన ఓ యువకుడు లోటస్ పాండ్కు వెళ్తూ అక్కడున్న ఓ బామ్మను గమనించాడంట. ఆ అవ్వ రోజు అక్కడే కనిపిస్తుండటంతో ఆ యువకుడు బామ్మను పలకరించాడంట. ఏమమ్మా, పార్టీ ఆఫీస్కు రోజు వస్తున్నావు, నువ్వు ఎక్కడుంటావని కుశల ప్రశ్న అడిగాడంట. దీంతో ఆ అవ్వ లోటస్ పాండ్ ఎందుకు వస్తుందో చెప్తూ జగన్ గురించి వివరించిందంట. బాబు గత 6 నెలలుగా ఆ అవ్వ లోటస్ పాండ్లోని వైసీపీ ఆఫీస్లో భోజనం చేస్తుందంట. ఏ రోజు కూడా అక్కడ వారు భోజనం లేదని చెప్పలేదంట. ప్రతిరోజు అక్కడ ముసలవ్వ లాంటి కూలీలకు తో పాటు ఎంతో మందికి భోజనం పెడతారంట. నాతో పాటు చాలా మంది పేదలు రోజు పార్టీ ఆఫీస్కు భోజనాలు చేస్తారని ఆ బామ్మ చెమర్చిన కళ్ళతో చెప్పిందంట. దీంతో ఆ యువకుడు బామ్మ, ఇంతకీ నీది ఏ ఊరు అని అడిగితే పశ్చిమ గోదావరి జిల్లా అని చెప్పిందంట. మరి మీ ఊర్లో వెళ్ళవా అని అడిగితే, వెళ్ళను, ఇక్కడ నా కొడుకు జగన్ బాబు ఉన్నాడు, రోజు బువ్వ పెడుతున్నాడు, ప్రతి పండక్కి బట్టలు పెడుతున్నాడు, ప్రతి 2 రోజులకు ఒకసారి బాబు కారులో వెళ్తున్నప్పుడు చూస్తుంటాను, ఇంకా ఊరికి పోవడం ఎందుకు సార్, బతుకున్నాళ్ళు జగన్ బాబునే చూసుకుంటూ ఉంటా అని చెప్పింది. ఈ పేద అమ్మను పెంచే పెద్ద మనసు బాబుకు ఉంది అని చెమర్చిన కళ్ళతో చెప్పుకుంటూ బామ్మ వస్తూ, బాబు నువ్వు కూడా ఆఫీస్లో ఒక ముద్ద తిని వెళ్ళు నాయనా అని ఉంటా అని అక్కడి నుండి వెళ్లిపోయింది. జగన్ బాబుపై ముసలావిడ పెంచుకున్న అభిమానానికి ఆ యువకుడు ఆశ్చర్యపోయాడంట. మనవడి మీద ప్రేమతో ఒక బామ్మ జగన్ పెదాలను ముద్దాడిన పెడితే కామంతో కళ్ళు మూసుకొని పచ్చ మీడియా ఈ బామ్మ పేద కడుపు నిండా ఒక ముద్ద పెట్టే లోటస్ పాండ్ గొప్పతనం గురించి వివరించిన దిమ్మదిరిగా సమాధానం చెప్పింది. ప్రతి జగన్ అభిమాని లోటస్ పాండ్ గురించి అసలు వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేలా ఈ ఆర్టికల్ షేర్ చేయండి. మరి